ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 తస్మాత్ త్వం ఇంద్రియాణ్యదాదౌ నియమ్య భరతర్షభ. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం. జ్ఞానవిజ్ఞాననాశనం. ఈ కామం అనేది జ్ఞాన విజ్ఞానాలను కప్పివేసేటటువంటి మోహం. తస్మాత్ అందువలన భరతర్షభ, ఓ అచ్చైన భారతి సభ్యుడా, సభ్యురాలా, త్వం నీవు ఆదౌ మొదట, మొట్టమొదటి గుండా ఇంద్రియాణి ఇంద్రియములను నియమ్య నియంత్రించుకొని అదుపు చేసి పాప్మానం ఏనం మహాపాపి అయిన కామమును హి నిశ్చయముగా అవశ్యముగా ప్రజహి సంహరింపు. ఎందుకు? జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ సాధకుడా, నీవు జ్ఞాన విజ్ఞానములను పూర్తిగా నాశనం చేసేటటువంటి ఈ ఇంద్రియములను మొదట నియమించి నియంత్రించి కామమనే శత్రువును చక్కగా సంహరింపుము. అటు పిమ్మట ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేః పరతస్తు సహ. వెరీ ఆఫ్ట్ కోటెడ్ వెర్స్. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేః పరతస్తు సహ. విషయ వస్తువులున్నాయి బయట. ఆ విషయ వస్తువులు స్థూలమైన ఈ దేహము కంటే ఈ ఇంద్రియములు పరము. ఇంద్రియాణి పరాణి, బలీయములు, సూక్ష్మములు, వ్యాప్తములు, శ్రేష్టములు. ఇంద్రియముల కన్నా ఇంద్రియేభ్య మనః పరం. ఇంద్రియముల కన్నా మనస్సు చాలా చక్కగా పరమైనది. దానికంటే కూడా బుద్ధి శ్రేష్టమైనది. అంటే విషయాలు, స్థూల శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఒకదానికంటే ఒకటి ఉత్కృష్టమైనవి ఇన్ టర్మ్స్ ఆఫ్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ ఆస్పెక్ట్ ఈజ్ సూక్ష్మం, టూ పవర్ఫుల్, త్రీ వ్యాపకము. ఒకదానికంటే ఒకటి. ఫైనలీ
బుద్ధి కన్నా అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది యో బుద్ధే పరతస్తు సహా. ఆ సహ ఏమిటి? సోహం. 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 సహా అంటే పరమాత్మ, ఆత్మ, ప్రత్యేగాత్మ, సాక్షి చైతన్యం. అది అన్నిటికన్నా చాలా ఉత్కృష్టమైనది. చేత విషయముల నుండి ఇంద్రియాలను మరణించి, ఇంద్రియాలను మనసుతో నిగ్రహించి, బుద్ధితో ఆత్మానాత్మ వివేకము కలిగి, వదలవలసిన అనాత్మను వదిలి పట్టుకోవలసిన ఆత్మ వైపు వెళ్ళడము అంతవరకు. అప్పుడు పట్టుకున్న తర్వాత ఇంకా చేయాల్సిందేం లేదు. అదే పరతస్తు సహా. ఇంద్రియాణి శ్రోత్రాదీని పంచదేహ దేహం స్థూలం బాహ్యం పరిచ్ఛిన్నం చాపేక్ష సౌక్ష్మే అంతరస్థ వ్యాప్తిత్వాది అపేక్ష పరాణి. ఫర్ త్రీ రీజన్స్ దే ఆర్ సుపీరియర్. వన్, దే ఆర్ అంతరా. టూ, దే ఆర్ సూక్ష్మ. Three, they are vyapaka. One is internal to the other, one is subtle than the other, one is subtle to the other, and finally one is more widespread than the other. For these reasons, one is superior to the other. तथा इंद्रियेभ्यः परं मनः संकल्प विकल्पात्मकं मनः ఇంద్రియభ్య పరం. సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు ఇంద్రియముల కన్నా పరం. తథా మనఃతు పరా బుద్ధి, నిశ్చయాత్మికా బుద్ధి. ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి మా మనస్సు కంటే పరమైనది. సర్వదృశ్యేభ్యో బుద్ధ్యంత్యేభ్య అభ్యంతర యం దేహినం ఇంద్రియాభి ఆశ్రయై యుక్త కామో జ్ఞానావరణద్వారేణ మోహయతి ఇత్యుక్తం. ఈ లోపల నుండేటటువంటి ప్రత్యేగాత్మ బుద్ధికి సాక్షి. దేహాభిమానం కలిగినటువంటి ఆ ప్రత్యేగాత్మనే కామనా ఇంద్రియములు, మనసు మొదలైన వాటికి ఆశ్రయములుగా ఉంటూ వివేక జ్ఞానాన్ని కప్పివేయుట ద్వారా మోహింపచేస్తోంది. ఆ ప్రత్యేగాత్మయే పరమాత్మ. అదే మన స్వరూపము. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇక్కడ కఠోపనిషత్తులోని రెండు మంత్రాలను ఒక మంత్రంగా సంగ్రహపరిచి వేదవ్యాస తాతయ్య గారు మనకు ఇంద్రియాణి పరాణ్యాహు అనే శ్లోకంలో అందించారు. కఠోపనిషత్తులో ఏం చెప్తున్నారు? ఇంద్రియేభ్యః పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మాన్ మహాన్ పరః మాతః పరమం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతిః. ఈ విధంగా చెప్పడాన్ని అరుంధతి దర్శన న్యాయం అంటారు. అంటే ముందు స్థూలమైన వాటిని చూపించి క్రమక్రమంగా అంతరతమంగా ఉన్నవి, సూక్ష్మమైనవి, వ్యాపకమైనవి, పరమైన వాటిని ఒక్కొక్క దాన్ని చూపించడాన్ని అరుంధతి దర్శన న్యాయం. ఇంద్రియేభ్యః పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః. ఇంద్రియార్థములు, ఇంద్రియార్థముల కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనసస్తు పరా బుద్ధి, మనస్సు కంటే బుద్ధి, బుద్ధేరాత్మాన్ మహాన్ పర. బుద్ధి మహదాత్మ, మహదహంకారం గొప్పది. మహత మహదహంకారం కంటే పరమం అవ్యక్తం. అవ్యక్తమనే మాయ లేక ఈశ్వరుడు, అవ్యక్త ఈశ్వరుడు పరము. అవ్యక్తాత్ పురుష పరః. ఈ అవ్యక్తమైనటువంటి ఈశ్వరుడు మాయ కన్నా పరమైనటువంటిది పరాత్మ, పరబ్రహ్మ, పరమాత్మ, సాక్షి చైతన్యం. పురుషాత్, ఈ పురుషుని కంటే, ఉత్తమ పురుషుని కంటే పరం కించిత్ నా,
వేరేది సుపీరియర్ సూపర్లేటివ్ లేదు. సా కాష్ట సా పరాగతి. అదే అల్టిమేట్. సా కాష్ట సా పరాగతి. ఏం చేయాలి? ముందు విషయాలు ఏమిటో తెలుసుకున్నాం. ఆ విషయాలపై ప్రవర్తిల్లే ఇంద్రియాలను శమధమాదులతో గ్రహించాలి. శమధమాదులు 5వ క్లాసు అక్కడ ఉండడమే కాదు. శమధమాదులు ఎందుకు? ఇంద్రియాలను నిగ్రహించి మనసులోకి అన్నెసరీ ఇన్పుట్స్ రాకుండా చూడాలి. అప్పుడు 10వ క్లాస్ వరకు వచ్చేసరికల్లా మనసును కూడా నియంత్రించడం వస్తుంది. ఆ తరువాత డిగ్రీ క్లాస్కి వచ్చేసరికల్లా బుద్ధి ద్వారా ఆత్మానాత్మ విచక్షణ చేసుకోవడం. ఆ తరువాత మహాన్ పరః సా కాష్ట సా పరాగతి. బుద్ధేరాత్మాన్ మహాన్ పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. అదే నా స్వరూపము. విషయములు విషయముల కన్నా స్థూల శరీరం, స్థూల శరీరము కన్నా ఇంద్రియములు, ఇంద్రియముల కన్నా మనస్సు, మనసు కన్నా బుద్ధి, బుద్ధి వీటన్నిటికన్నా పరం సాకాష్ట సా పరాగతి. బుద్ధేరాత్మాన్ మహాన్ పరః ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. ఆ పరమే, ఆ సూపర్లేటివే, ఆ ప్రత్యేగాత్మయే, ఆ సాక్షి చైతన్యమే నేను. సమధమాదులు చాలా ఎసెన్షియల్, బట్ దే ఓన్లీ గివ్ యూ ఏ మెంటల్ కంపోజర్. మనోనిగ్రహము అత్యంత ముఖ్యము. దట్ ఓన్లీ గివ్స్ ది ఈక్వానామిటీ అండ్ ఈక్వాలిటీ. దెన్ బుద్ధి ఇంకా ముఖ్యము. దట్ గివ్స్ యూ ద వివేక అండ్ తద్వారా అనాత్మ పట్ల వైరాగ్యం వస్తుంది. ఫైనలీ దిస్ ప్రత్యేగాత్మ విల్ బి రియలైజ్డ్ వెన్ ఇన్ ది విశుద్ధాంతఃకరణ ఓన్లీ. I am not the Indriyas, I am not the Vishayas, I am not the Sthola Sarira, I am not the Manaha, I am not the Buddhihi, I am the Sakashta Saparagatihi, Purushanna Kinchit Param, Buddhiratman Mahan Paraha, Ahamasmi, Ahamasmi, Ahamasmi. ఇన్ని స్టెప్స్గా ఎందుకు చెప్పడం అండి? ఇదే పంచకోశ వివేచనం, లేక ఈ స్టెప్స్గా చెప్పడం. అరుంధతి దర్శన న్యాయము. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఎన్ని పొరలు కప్పేస్తున్నాయి ఆత్మజ్ఞానాన్ని! విషయములు, స్థూల శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ 5 కోశాలను దాటితే అప్పుడు ప్రత్యేగాత్మ నేనని తెలుస్తుంది. ఇదే పంచకోశ వివేకము, వివేచనము, ఆత్మానాత్మ వివేచనము. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 2 నిమిషాలు పూర్తి మౌనంలో బుద్ధేరాత్మాన్ మహాన్ పరః తదహమస్మి. ఆత్మయే నేను.
కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అద్దాల ముందు కంటి ముందు పెట్టారు. ఇప్పుడు బాగా కనిపిస్తుందా, ఇప్పుడు బాగా కనిపిస్తుందా అని అడుగుతున్నారు. ఈ అద్దం మారిస్తే బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా అంటే ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. ఏ శబ్దమైనా రూపమైనా ఆత్మ ద్వారానే తెలుస్తుంది. అందుకే తెలుస్తుందా తెలుస్తుందా అని అడుగుతున్నారు. అంధత్వమంధత్వ పటుత్వ ధర్మా సౌగుణ్య వైగుణ్య సాద్ధి చక్షుష వివేక చూడమని. సబ్జెక్ట్ అయిన నేను ఎన్నటికీ ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్టుగా చూడబడలేను. అన్నిటికీ సబ్జెక్టు నేనే. అదే స ఆత్మ, స కాష్ట, స పరాగతి, బుద్ధేరాత్మాన్ మహాన్ పరః. అహమస్మి, అహమస్మి. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యమాత్మానమాత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భగవంతుడు నిగమనం చేసి కంప్లీట్ చేస్తున్నారు ఈ అధ్యాయాన్ని. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యం ఆత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. దురాసదం, దుర్జయం, నిర్జించలేని, తప్పించుకోలేని శత్రుం, శత్రువును. ఎవడా శత్రువు? కామరూపం దురాసదం. శత్రుం, శత్రువును, కామరూపములోనున్న అధిగమించలేని అత్యంత కష్టమైనటువంటి ఆ శత్రువును జహి, చంపుము, నిర్మూలింపుము, వినాశనము చేయుము. దేనిని? కామరూపంలో ఉండేటటువంటి శత్రువును. ఎలాగా? ఏవం, ఈ విధముగా బుద్ధే, బుద్ధి కన్నా పరం, సూక్ష్మము, వ్యాపకము, బలీయము, శ్రేష్టము, అంతరతమము అయినటువంటి ఆత్మయని బుద్ధ్వా, తెలుసుకొని, జ్ఞాత్వా, మత్వా, నాట్ కృత్వా, చేయడం వల్ల కాదు, తెలుసుకోవడం. ఎక్కడ తెలుసుకోవాలి? విశుద్ధాంతఃకరణంలోనే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఎక్కడ పాము ఉందో, సర్పభ్రాంతి పాము, అక్కడే తాడు కూడా, ఒరిజినల్ కూడా ఉంది. ఎక్కడ ఏ మనసులో ఈ వికల్పాలన్నీ ఉన్నాయో ఆ వికల్పాలు భ్రాంతి అని తెలిస్తే ఆ మనసున్న స్థానంలోనే ఆ తాడు, ఆ ఒరిజినల్ ఆత్మ కూడా ఉన్నది. విశుద్ధాంతఃకరణం. ఏవం, ఈ విధముగా బుద్ధే, బుద్ధి కంటే, పంచమీ విభక్తి, పరం, సూక్ష్మము, బలీయము, శ్రేష్టమైన ఆత్మని బుద్ధ్వా, తెలుసుకొని, జ్ఞాత్వా, ఆత్మనా, బుద్ధి ద్వారా ఆత్మానం, మనసును, సంస్థభ్య, సమ్యక్ స్థభ్య, వశపరచుకొని, ఓ మహాబాహో, ఓ సాధకుడా, దురాసదం, దుర్జయమైన కామరూపం, కామం అనేటటువంటి రాక్షసుణ్ణి, శత్రుం, నీకు అత్యంత శత్రువును, జహి, నిర్మూలించు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యం ఆత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అహమస్మి.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. తీరని కోరికలే శత్రువు. కోరికలుండడమే శత్రువు. ఏవం బుద్ధేః పరం ఆత్మానం బుద్ధ్వా జ్ఞాత్వా సంస్థభ్య సమ్యక్ స్తంభనం కృత్వా. బాగుగా నిగ్రహించుకొని ఈ విధముగా బుద్ధి కంటే ఉత్కృష్టమైనటువంటి సాక్షి ఆత్మను తెలుసుకొని తురియాన్ని తన చేతనే తనను తాను నిగ్రహించుకొని ఆత్మనా ఆత్మని ఆత్మనా సంస్కృతేన మనసా సంస్కరించబడినటువంటి మనస్సుతో సమ్యక్ సమాధాయ ఇత్యర్థ. సంస్కరించబడినటువంటి మనస్సు విశుద్ధాంతఃకరణంతో మనస్సును చక్కగా ఏకాగ్రం చేసుకుని మనసుతోనే దీనిని సమాధానము పొందుము. అంటే సంస్కృతమైన మనసే, సంస్కరించబడిన మనసే సమాధానమునకు స్థానము, నెలవు. జహి ఏనం శత్రుం, ఈ శత్రువును, కామరూపం, కామరూపములోనున్న రాక్షసుణ్ణి, దురాసదం, దుఃఖేన ఆసద, ఆసాదనం ప్రాప్తి, అంటే అత్యంత కష్టాలను కలిగిస్తూ ఉంటుంది ఇది. అంటే అటువంటిది దానిని నిగ్రహించడం చాలా కష్టం, దుర్జయం. ఉం? దానిని యస్య, ఏదైతే తం, దానిని దురాసతం, దుర్విజ్ఞేయం, దుర్విజ్ఞేయ విశేషం ఇది. అంటే ఈ శత్రువు యొక్క ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎలా నిర్జించారో కనిపెట్టడం, అనుపానాలు చాలా కష్టం. అటువంటి శత్రువుని, కామరూపంలో ఉండే ఈ రాక్షసుణ్ణి నీవు చంపుకో. నీకు నీవే చంపుకో. ఎలాగా? నీ మనస్సు చేతే చంపుకో. ఏమిటి సాధనము? వివేకము కలిగినటువంటి బుద్ధియే సాధనం. వివేకాన్ని పొందినటువంటి బుద్ధితో నీ మనస్సును నీవే నిగ్రహించుకొని నీ మనస్సులోనున్నటువంటి అంతఃశత్రువులను నీవే సంహరించి నీ మనస్సునందే విశుద్ధాంతఃకరణమునందే ఈ ఆత్మను పొందుము. ఆత్మభావములో నుండుము. అహమస్మి, అహమస్మి. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యం ఆత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మనకి ఆకలి వేస్తే మనమే భోంచెయ్యాలి. మనకి రోగం వస్తే మనమే మందు తినాలి. మనకి ఆత్మజ్ఞానం కావాలంటే మన మనస్సుతోనే మనమే సాధించుకోవాలి. పైనున్న పుస్తకాలు, గురువుగారు, అధ్యయన భారతి బోధనలు సహకారి సాధనాలు మాత్రమే. ఎవరికి వారే సాధించుకోవాలి. ఎక్కడా అని ప్రశ్నించకూడదు. అంతఃకరణంలోనే, విశుద్ధాంతఃకరణంలోనే తెలుస్తుంది. విశుద్ధం కాని అంతఃకరణంలో నేను భావం పోదు. కాబట్టి ఇది హెచ్చు తగ్గు, సుఖం దుఃఖం, రాగం ద్వేషం, ద్వంద్వం ఉంటూ విభిన్నతను చూపిస్తుంది. ఎప్పుడైతే అంతఃకరణం విశుద్ధమైనదో బుద్ధి ద్వారా, వివేకం ద్వారా అనాత్మ విషయాలను త్యజించి ఆత్మ విషయాలను విభిన్నత లేకుండా సజాతీయ సవిశేష జ్ఞానాలన్నీ వదిలిపెట్టి విజాతీయ సజాతీయ భేదాలను విస్మరించి నిర్విశేష చైతన్యము నేనే అని తెలుసుకుంటాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. క్షమము, దమము, వివేకము, వైరాగ్యము ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ లాంటివి. తాత్కాలిక పరిష్కారాలు. శాశ్వత పరిష్కారము
ఆత్మజ్ఞానమే. ఈ తాత్కాలిక సాధనలు అక్కర్లేదా? కావాలి. వీటి ద్వారానే అది సాధించుకుంటాం. ఆత్మజ్ఞానం శాశ్వత పరిష్కారం. కామాన్ని తొలగిస్తే మిగతా ఐదుగురు తోడు దొంగలు వాటికి పాటుకు అవే పోతాయి. కామమే అన్నిటికీ మూలము. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషత మనసైవ ఇంద్రియాగ్రామం వినియమ్య సమంతతః. ఆత్మనా ఆత్మానం సంస్థభ్య పాత భావాలను, ప్రిజుడిసెస్ను, పూర్వాగ్రహాలను, ఫిక్స్డ్ ఐడియాస్ను, అంధవిశ్వాసాలను పారద్రోలాలి. నేను పరిమితమైన బాధాతప్త అశేష జీవిగాడిని, జీవిని అనే విషయాన్ని పారద్రోలి పరిచ్ఛిన్నతను, అశాశ్వతను వదులుకొని ఆనందం బయట లేదని తెలుసుకొని బాహ్య వస్తువుల ఎంట పరుగులు తీయకుండా విశుద్ధాంతఃకరణంతో స్థితప్రజ్ఞుడనై నేను ఆత్మనిష్టలో ఉన్నాను. అహమస్మి. అహమస్మి. బుద్ధిరత్మాన్ మహాన్ పరః స పురుషాన్న పరం కించిత్ స కాష్టా స పరాగతి. తదహమస్మి. ఆత్మయే నేను. అహమస్మి. అదహమస్మి. యద్బ్రహ్మ తత్వమసి భవయాత్మని మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణనేత్రం శివానందరూప శివోహం. 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 స్వస్తి.